ఎర్రకోట వేదికగా పాకిస్తాన్కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ సహా ఇతర ఉగ్రవాదులు మన దేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే సిచ్యువేషన్ తీసుకొచ్చామన్నారు. అణ్వాయుధాల బెదిరింపులకు భారత్ భయపడేది లేదని స్పష్టం చేశారు. మన భూములు ఎండిపోతుంటే మన నీటితో శత్రు దేశాల నేల తడపడానికి ఇవ్వలేమని, ఎలాంటి ఒప్పందాలనైనా పక్కన పెడతామని మోడీ తేల్చి చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా జీఎస్టీ స్లాబ్స్ను సవరించి దీపావళి కానుకగా ఇస్తామని మోడీ ప్రకటించారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, అంటే ఎలా చూడాలి ప్రధాని మోదీ కామెంట్స్ని? ఇది 100 నిమిషాల స్పీచ్, అంటే 1:40 పాటు స్పీచ్. అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th స్పీచ్లు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఒక 20-25 నిమిషాలు ఇచ్చేవాళ్ళు బహుశా. సో ఇదే అతిపెద్ద స్పీచ్ సమయం తీసుకున్నది అనుకుంటాను. మోడీ ఇండిపెండెన్స్ స్పీచ్లో కూడా ఇది చాలా పెద్ద స్పీచ్. నిజానికి ఎలక్షన్ ఇయరో లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంత పెద్ద స్పీచ్ ఇస్తారు అనుకోలేదు. కానీ ఈసారి ఇండిపెండెన్స్ డేలో చాలా అనౌన్స్మెంట్ చేశారు. ఒక 15 రకాలకు పైగా అనౌన్స్మెంట్ చేశారు, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. మీకు అంటే రాను ఏమవుతుందంటే గతంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త కార్యక్రమాలు, కొత్త స్కీమ్స్ ఇటువంటి అనౌన్స్ చేసేవాళ్ళు. రాను తగ్గిపోయింది. మీకు దేవగౌడ గతంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని యునైటెడ్ ఫ్రంట్ పిఎంగా 1996లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని దేవగౌడ అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఆ తర్వాత అది వాజ్పేయి టైంలో కార్యరూపం దాల్చింది. సో అట్లా ఇంపార్టెంట్ డిసిజన్స్ అనౌన్స్మెంట్ ఉండేవి. ఈసారి కొన్ని ఇంపార్టెంట్ మధ్యతరగతికి నేను చెప్తాను, జిఎస్టీని సరళీకృతం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ మధ్యతరగతికి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీలో 4 స్లాబుల్ని, ఒక విధంగా చెప్పాలంటే 5 స్లాబులు. ఒకటి 0, అంటే పూర్తిగా జిఎస్టీ నుంచి ఎగ్జెంప్ట్ చేసినవి, 0% జిఎస్టీ. రెండవది 5%, అంటే అన్నిటికంటే లోయెస్ట్ స్లాబ్ 5%. నిత్యావసర వస్తువులు చాలా అనుకున్నవి, మెడిసిన్స్ కొన్ని అటువంటివన్నీ కూడా ఎగ్జామ్టెడ్ కేటగిరీ కింద 0% జిఎస్టీ. 5% సెకండ్, నెక్స్ట్ 12% నెక్స్ట్ థర్డ్ 18%, ఫోర్త్ 28%. 28% అంటే కొంచెం లగ్జరీ ఐటమ్స్. 5% అంటే మీరు రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారనుకోండి, దాని మీద సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ 5% ఉంటుంది. 12% జిఎస్టీ కొన్ని వీటి మీద ఉంది. ఇల్లు కొంటే 5% జిఎస్టీ ఉంది ఇల్లు కొంటే కనుక. 18%, అదే మీరు స్టార్ హోటల్లో తిన్నారనుకోండి, 5 స్టార్ హోటల్లో, దాని మీద జిఎస్టీ 18% ఉంది. 4వ స్లాబ్ 28%. కొన్ని టొబాకో అటువంటివి అయితే ప్రోడక్ట్స్ 28 ప్లస్ సర్చార్జ్ కూడా ఉంటుంది. కార్లు, అంటే ఆ వస్తువు ఎంత లగ్జరీయో దాని జిఎస్టీ కూడా అంతే లగ్జరీ. కానీ కొన్ని జిఎస్టీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆల్కహాల్ మీద జిఎస్టీ పరిధిలో లేదు. ఎందుకంటే ఆల్కహాల్ ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలని మందుబాబులు సాస్తున్నారు. దాని మీద జిఎస్టీ అంటే దాని మీద 28% కూడా వేయట్లేదు. ఒక మందు బాటిల్, క్వార్టర్ బాటిల్ ఓ 10 రూపాయలకు 12 రూపాయలకు తయారైతే 120-150కి అమ్ముతున్నారు. అంటే ట్యాక్స్ ఎంత విధంగా ఉందో చూడండి. జిఎస్టీ వేస్తే 10 రూపాయలకు తయారైతే 28% అంటే మ్యాక్సిమం 10 రూపాయలకు తయారైన దాని ఎంఆర్పి ఉంటే మ్యాక్సిమం దాని మీద ఎంత వేయచ్చు? ఓ 2.5-3 రూపాయలు వేయచ్చు. 10 రూపాయలు తయారైతే 13 రూపాయలకు అమ్మాలి. అట్లాగే పెట్రోలియం ఉత్పత్తులు కూడా జిఎస్టీ పరిధులు లేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ వాళ్ళు ముందే జిఎస్టీ తీసుకొచ్చేటప్పుడు చెప్పారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆల్కహాల్ రెవెన్యూలో రూపాయి రాదు, గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం రెవెన్యూలో కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను, ఎక్సైజ్ సుంకం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. ఈ రెండు రాకుండా మిగతా వస్తువులన్నీ కూడా జిఎస్టీలో ఉన్నాయి. ఈ 4 స్లాబుల్లో కొన్ని అనవసరమైన, కొన్ని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కూడా 18% కట్టాలి. ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరం, దానికి కూడా ఎందుకంత జిఎస్టీ కట్టడం అని చాలా విమర్శలు వచ్చాయి. నితిన్ గడ్కరీ లాంటి కేంద్ర మంత్రి ఇది కరెక్ట్ కాదన్నారు. సో ఇప్పుడు చాలా పెద్ద స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఏం చేశారంటే, మేము దీపావళి కానుకగా, ఇవాళ ఇప్పుడు ఆగస్ట్ 15th కదా, ఇంకో 2-3 నెలల్లో దీపావళి ఉంది. బహుశా అక్టోబర్
21 అనుకుంటా. సో ఇంకా 2 నెలల లోపల దీపావళి కానుగ్గా నేను జిఎస్టీకి సంబంధించి చాలా మినహాయింపులు ఇవ్వబోతున్నాం, అంటే చాలా వస్తువుల రేట్లు తగ్గించబోతున్నాం అని చెప్పారు. ఎందుకంటే జిఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులు చెల్లించే పన్నులు భారీగా కోత పెడతాం. అయితే మరి పన్నుల్లో కోత పెడితే ఎట్లా, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఎట్లా? జిఎస్టీలో ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు 5% జిఎస్టీ వస్తుంది అనుకోండి, దానిలో 2.5% సెంట్రల్ గవర్నమెంట్కి అవుతుంది, 2.5% రాష్ట్రానికి అవుతుంది. మళ్ళీ జిఎస్టీలో సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, కొన్ని కామన్ ఉంటాయి, ఐజిఎస్టీ అని, ఇంటిగ్రేటెడ్ అని. సో ఇంటిగ్రేటెడ్లో మళ్ళీ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఎవరి వాటా వాళ్ళకి లెక్క ఉంటుంది. సో మేము పన్నుల్లో భారీగా కోత పెడతామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించేలా నిత్యావసర వస్తువుల మీద పన్నును తగ్గిస్తామని చెప్పారు. సో ఇదే జరిగితే కనుక ఆయన ఏమంటారు, ఒకవేళ మీరు పన్నులు తగ్గించారనుకోండి, ఇప్పుడు బస్సు ఫ్రీ ఇస్తే ఏం చేస్తున్నారు, ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారా లేదా? సో మీరు ఒక వస్తువును పన్నులు తగ్గించారనుకోండి, ఆ వస్తువు కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ కన్జంప్షన్ ఎకానమీ. భారతదేశంలో ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తయారనుకోండి, మన మార్కెట్ చాలు, అమెరికా వాడు టారిఫ్లు గిరిఫ్లు అవసరం లేదు. 140 కోట్ల మంది, మన జనాభా ఒక వరం. ఇంతకుముందు జనాభాను ఒక శాపం అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు, స్టాలిన్ లాంటి వాళ్ళు సౌత్ ఇండియాలో మీరు పిల్లల్ని ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కనండి అని చెప్తున్నారు. ఇక్కడ జనాభా తక్కువైతే జపాన్ లాంటి పరిస్థితి. జపాన్ 12 కోట్ల జనాభా ఉంది, కానీ అంత వృద్ధులే. సో జనాభా వరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కన్జంప్షన్ పెరుగుతాయి. పన్నులు తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది. ఒకటి 10 రూపాయలకు వచ్చే వస్తువు రేపు 7 రూపాయలకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, 30% డిస్కౌంట్ ఉందంటే, డిస్కౌంట్ అంటే ఎందుకు వెంటబడతారు? 30% డిస్కౌంట్ అంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా ఒక టీవీ 30% డిస్కౌంట్ వస్తుందట, ఇప్పుడే కొనేద్దాం, తీసేసుకుందాం అని మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తారు. సో దట్ అల్టిమేట్గా ఏంటంటే ఆ జిఎస్టీ వసూలు తగ్గదు, కన్జంప్షన్ పెరుగుతుంది. ఒక టీవీ కొనేవాడు 2 టీవీలు కొంటాడు. ఓకే, ఒక లగ్జరీస్ వస్తువు, ఒక షూ కొనేవాడు 2 షూస్ కొంటాడు డిఫరెంట్గా. ఓ రోజు ఆదివారం రోజు ఫంక్షన్కి ఒక షూ, లేకపోతే ఇంకో మామూలు డేస్కి ఒక షూ అని చెప్పి. సో పన్ను తగ్గితే అల్టిమేట్గా అది మధ్యతరగతికి భారం తగ్గితే కనుక కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. తద్వారా కన్జంప్షన్ పెరిగితే ఎకానమీ బాగుపడుతుంది. అంటే మనీ రొటేట్ కావాలి. ఇప్పుడు ఒక్కరి చేతిలోనే మనీ ఉందనుకోండి, ఏది బాగుపడదు. ఇప్పుడు గణేష్ చవితి లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆలోచించండి, గణేష్ చవితి లాంటి కార్యక్రమాలు, లేకపోతే దసరా దీపావళి లాంటి ఫెస్టివల్స్, లేకపోతే రంజాన్ లాంటి ఫెస్టివల్స్ ఎకానమీకి ఎందుకు మంచివంటే, గణేష్ చవితి ఉంది, ఏం చేయాలి? గణేష్ చవితి మండపాలు, పూలు, లైటింగు, డెకరేషను, పండ్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఖర్చు పెడితేనే కదా. దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, పూజారి, డెకరేషన్, గణేష్ విగ్రహాలు తయారు చేసేవాడు. ఒక్కరి చేతిలోనే పైసా ఉండేవాడు, రూపాయి ఖర్చు పెట్టలేదు అనుకోండి, ఏముంటుంది? దసరా వస్తే బట్టలు కొంటాం మనం కదా. సో టెక్స్టైల్ వాడికి బట్టలు, అంటే కాటన్ ఫార్మర్స్కి, ఫుడ్ ఐటమ్స్ తింటాం, ఫుడ్. సో అందరికీ ఈ ఫెస్టివల్స్ కానీ ఇవి కానీ కన్జంప్షన్ అన్నది పెరగాలి అన్నది ప్రధాన ఉద్దేశం. సో అందుకని దాన్ని జిఎస్టీ సంస్కరణలు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. చూడాలి. అయితే ఒకటి, మన ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ద్రవ్యోల్బణం గతంలో ఎక్కువ ఉండేది. ఈ సంవత్సరంలో ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం మన దగ్గర నమోదవుతుంది. ఆ విధంగా లాస్ట్ 2-3 ఇయర్స్గా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెంచలేదు, సేమ్ అదే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినా తగ్గినా అదే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇది దేశ ప్రజలకైతే శుభవార్త. కానీ నిలబెట్టుకోవాలి ఈ మాటను, జిఎస్టీ విధానంలో విప్లవాత్మక సంస్కరణ. ఎందుకంటే చాలా విమర్శలు వస్తున్నాయి జిఎస్టీ దానికి సంబంధించి. మొదలు 90,000 కోట్లతో స్టార్ట్ అయ్యి జిఎస్టీ కలెక్షన్స్ 2,20,000 కోట్లు కూడా దాటాయి. ఇక రెండవది, అంటే 8 సంవత్సరాలు అయింది. 2017లో జిఎస్టీ తీసుకొచ్చారు, 2025 అయింది. అంతకుముందు రకరకాల సేల్స్ ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు పోయి ఒక యూనిఫామ్ ట్యాక్స్ ఉంది. మోరార్లెస్ ఒక ఆల్కహాల్, పెట్రోల్ తప్ప దాదాపు దేశంలో ఉన్న అన్ని ట్యాక్స్లు కూడా జిఎస్టీలో కలిసి. ఇక రెండవది, పాకిస్తాన్కు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆసిమ్ మునీర్ అమెరికా గడ్డ మీద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ సింధు నదీ జలాలు ఆపితే
సింధు నది జలాల్ని ఆపితే కనుక అసలు ఇంతకాలం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు అనిపిస్తుంది. సగం పాకిస్తాన్ చచ్చిపోతుంది. ఓకే, ఎందుకంటే సింధు నదే మెయిన్. సింధు నదికి 5 ఉపనదులు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 ఉపనదులలో ఒక 2 ఉపనదులు మన భారతదేశంలో, మిగతా అవన్నీ కూడా మనం వాళ్ళకి వదిలిపెట్టేసాం. జీలం, చీనాబ్ లాంటివి వాళ్ళకి పూర్తిగా వదిలిపెట్టేసాం నది. ఆ నది ద్వారా పండినదే. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగాల్లో 50% ఎడారి, బలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఎడారి, వర్షం పడని ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో హద్దులో ఉన్నవి. కేవలం 2 మాత్రమే రిచెస్ట్ ప్రావిన్స్, పంజాబ్, సింధ్. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అని మనకి ఇప్పటికీ ఉంటుంది. కానీ పంజాబ్, సింధు మన దగ్గర లేవు. మన పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా ఇంకో పంజాబ్ ఉంది. సింధ్ ప్రావిన్స్, ఈ 2 కూడా రిచెస్ట్. పాకిస్తాన్ ఎకానమీ అంతా కూడా మిగతా 4 ప్రావిన్సులు, బలూచిస్తాన్లో తిరుగుబాటుదారులు, వాళ్ళంతా పాకిస్తాన్కు కోఆపరేట్ చేయరు. సో ఈ 2 ప్రావిన్సుల్లో ప్రధానంగా ఈ సింధు ప్రావిన్సు ఎకానమీకి దోహదం చేస్తుంది సింధు నది. ఆ సింధు నదిని మనం ఆపుతాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, మీరు మా మీద ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి నీళ్లు రక్తం ఒకేసారి బారకూడదు, మీరు మా దగ్గర రక్తం బారిస్తున్నప్పుడు మేము నీళ్ళు ఎందుకు బారించాలి అని చెప్పినప్పుడు మేము ప్రాజెక్టులు కడతాం, దాని మీద మీ దగ్గరికి ఇంకా వాటర్ రానివ్వని చెప్పారు. చెప్తే ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అమెరికా గడ్డ మీద ఉండి ఏం స్టేట్మెంట్ చేశాడంటే, మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు చూసి ఆ ప్రాజెక్టు మీద అనుభవం వేసేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఈ బుద్ధి ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని ఖండించాలా వద్దా? అమెరికాలో ఉండి నువ్వు పాకిస్తాన్లో ఉండి కాదు కదా, అమెరికాలో ఉండి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖండించాలా వద్దా? నువ్వేమంటావు? రష్యా దగ్గర కొనుగోలు చేయొద్దు, మీరు ముడి చమురు అంటావు. నువ్వేమో పాకిస్తాన్ దగ్గర తీస్తున్నావు, పాకిస్తాన్ నువ్వు F-16 ఇస్తావు. అంటే నీకు శత్రువు రష్యా అయితే నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళు ఏం కొనుగోలు చేయొద్దు అంటావు. మరి మాకు శత్రువు పాకిస్తాను, నువ్వెందుకు వాడిని దగ్గర తీస్తున్నావు? ఆసిమ్ మునీర్ రానివద్దు అని చెప్తే వింటావా? మేమెందుకు వినాలి నువ్వు చెప్పిన మాట? సో అమెరికా ఖండించాలి కదా ఆసిమ్ మునీర్ ఆ విధంగా మాట్లాడినప్పుడు. ట్రంప్ పిచ్చోడు రోజు వాగుతున్నాడు కదా, ఖండించాలి కదా దీని మీద. అంటే ట్రంప్ వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారు, కానీ చాలామంది మోసపోయారు. ట్రంప్ ఒక విధంగా భస్మాసుర హస్తం, పాకిస్తాన్ ఎట్లాగో తన నెత్తి మీద తను చేయి పెట్టుకునే విధంగా రోజు ఈ విధంగా చేస్తున్నాడు. ఎప్పుడు ఎందుకు మళ్ళీ గెలిపించామా, ఫస్ట్ టర్మ్ ట్రంప్ వేరు, ఈ టర్మ్ ట్రంప్ వేరు అని అందరూ అనుకుంటున్నారు. అంటే ఆయన చెప్పని మాట వినకుంటే అక్కడ నిరుద్యోగం పెరిగిపోయిందంటే అమెరికా లేబర్ చీఫ్ను తీసేశాడు. సో ఆసిమ్ మునీర్ ఆ విధంగా మాట్లాడినప్పుడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడినప్పుడు ఖండించాలి కదా. యుఎస్ గడ్డ మీద ఉండి నువ్వు మాట్లాడినప్పుడు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నావు, బట్ అణ్వాయుధాల గురించి మాట్లాడినప్పుడు ఖండించలేదు. సో దాని మీద ఏం చెప్పాడంటే, మీరు పహల్గామ్లో చాలా పెద్ద తప్పు చేశారు, భార్య పిల్లల ముందే భర్తల్ని తండ్రుల్ని చంపి పెద్ద తప్పు చేశారు, మతం పేరు చెప్పి చంపారు. మీ అణ్వాయుధాల బెదిరింపులకు మేము భయపడేది లేదు, భయం చూపించి భారత్ వెనక్కి తొలగించేలా ప్రయత్నాలు ఫలించవు, మా భూములు ఎండిపోతుంటే మా నీటిని శత్రు దేశాలని తడపడానికి ఇవ్వలేము. సో ఖచ్చితంగా ఎలాంటి ఒప్పందాలనైనా దేశ సంక్షేమం కోసం పక్కన పెడతాం అని చెప్పి ఒక విధంగా ఆయన ఏం చెప్పాడంటే, సుదర్శన చక్ర అంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేస్తాం. మన ఆపరేషన్ సింధు ద్వారా మన కంపెనీస్, మన భారతదేశానికి సంబంధించిన బ్రహ్మాస్ క్షిపణి కానీ ఇవన్నిటి వల్ల మన డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి. మన డిఫెన్స్ కంపెనీస్ సొంతంగా మన ఉత్పత్తులు తయారు చేసుకుంటాం. ఇంతకుముందు అమెరికా పాకిస్తాన్ సప్లై చేసేది, మన రష్యా మీద డిపెండ్, సోవియట్ యూనియన్ మీద ఎక్కువ డిపెండ్. సో మనం స్వయం సమృద్ధి సాధించిన పరిస్థితి, మనమే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి. ఇంకొక కీలక స్టేట్మెంట్ ఏంటంటే, డెమోగ్రఫీ మిషన్, నో టాలరెన్స్ ఫర్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఇప్పుడు భారతదేశ జనాభాని 130-140 కోట్ల జనాభా కదా. సో ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారుల గురించి ఒక ప్రత్యేక మెకానిజం తీసుకొస్తాం దాన్ని ఆపడం కోసం. డెమోగ్రాఫిక్ చేంజ్ కావద్దు. డెమోగ్రాఫిక్ అంటే ఒక ప్రాంతంలో, ఇప్పుడు మీకు హైదరాబాద్ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ నుంచి ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చి నీళ్లు నిధులు నియామకాలు మా ప్రాంతంలో వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు అన్యాయం చేసి వాళ్ళది డామినెంట్ అయిపోయింది అన్నది జరుగుతుంది. మహారాష్ట్రలో అంతే,
శివసేన పార్టీకి వాటికి ఆదరణ పెరగడానికి ఏంది, ముంబై నుంచి ఎక్కడి నుంచో వచ్చి జీవనోపాధి పొందుతున్నారు. సో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకే వచ్చి ఉపాధి పొందితేనే సహిస్తలేరు. బట్ వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ మీరు డెమోగ్రఫీ చేంజ్ చేయడం వల్ల, అంటే ఒక ఇప్పుడు అస్సాం ఉంది ఎగ్జాంపుల్. అస్సాంలో చాలామంది చొలబాటుదారులు బంగ్లాదేశ్లో వచ్చారు. అక్కడ ఉన్న భూమిపుత్రుల్ని అక్కడ డెమోగ్రఫీ చేంజ్ అయితే అస్సాం గణపరిషత్ దాని నుంచి ఉద్భవించి ఆ అస్సాంలో మేము ఇంకా ఇన్ఫిల్ట్రేటర్స్ ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళని రానివ్వమని చెప్పి ఉల్ఫా ఉగ్రవాద సంస్థ కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి ఎవరు లేరు అస్సాం గణపరిషత్ వెనుక. అటువంటి పార్టీ విద్యార్థులు స్థాపించిన పార్టీ ప్రఫుల్ల కుమార్ మహంత పార్టీ కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అస్సాం గణపరిషత్ అంటే అస్సాం మాదే, ఇంకా వేరే బయటి వాళ్ళని రానివద్దు. సో ఎందుకు శివసేనకైనా తెలంగాణ రాష్ట్ర సమితికైనా ఎందుకు ప్రాంతీయ పార్టీలకి ఆ నినాదం అందుకున్న వాళ్ళకి ఎందుకు విజయం సాధిస్తుందంటే దానిలో వాస్తవం ఉంది. సో ఆ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నప్పుడు దేశంలో వేరే చోటు నుంచి వస్తే ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ బీహార్లో కిషన్గంజ్ ఉంది. కిషన్గంజ్ డెమోగ్రఫీ మారిపోయింది బంగ్లాదేశ్ నుంచి వలసలు రావడం వల్ల. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో ఇవాళ ఒక కేసు చూసాం మనం. పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి వస్తే దానిలో వాస్తవం ఎంతో తెలియదు, సిటిజన్షిప్ ఇచ్చేశారట. ఇండియన్ సిటిజన్షిప్ 1998లో వస్తే అప్లై చేసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ వచ్చారట. ఒక మహిళ, ఆమె ఇవాళ ఇది పారామౌంట్ కాలనీలో జరిగింది ఇన్సిడెంటు. ఆమె హిందూ మతం నుంచి కన్వర్ట్ అయ్యి ముస్లిం మతంలో కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే మహిళతో అతను కలిసి ఉంటున్నాడు. అది ఇవాళ పోలీసులకు పట్టిస్తే అతని డీటెయిల్స్ ఆమె చెప్పిన దాని ప్రజలకు మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అతను పాకిస్తాన్ నుంచి వచ్చాడు, బట్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడట. అది ఎట్లా సాధ్యమైంది? సిఏఏ కింద అప్లై చేసినప్పుడు సిఏని వ్యతిరేకించిన వాళ్ళు ఎట్లా సాధ్యమైందని చెప్తున్నారు. సో అందుకని ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే చొరబాటుదారులు ఉంటారో వాళ్ళ విషయంలో దానివల్ల ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, బతుకు తెరువు కోసం వస్తే పర్లేదు, బతుకు తెరువు కోసం వ్యాలిడ్ వీసాస్తో వస్తే పర్లేదు, బట్ ఇల్లీగల్గా అక్రమంగా చొరబాటుదారులని వస్తే కనుక దేశ సమగ్రతకి దేశ భద్రతకి ప్రాబ్లం. కాశ్మీర్ నుంచి వచ్చిన చొరబాటుదారులే పహల్గామ్లో చంపేశారు. సో ఇల్లీగల్గా వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా సహించము. దానికోసం ఒక ప్రత్యేక మెకానిజం తయారు చేస్తాము. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్, ఇల్లీగల్ మైగ్రేషన్ బార్డర్ ఏరియాస్ల వల్ల అని ఆయన చెప్పారు. సో హై పవర్ డెమోగ్రఫీ మిషన్ అన్నారు. ఇది ఖచ్చితంగా ఒక చాలా గొప్ప స్టేట్మెంటు, పెద్ద స్టేట్మెంటు. నీడ్ ఆఫ్ ది అవర్ కూడా ఇప్పుడు జరగాల్సింది కూడా. సరే, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళ సంగతి దాని గురించి గొడవ నడుస్తుంది. ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలి, ఇవ్వద్దు, ఇటువంటివి ఉన్నాయి. డెమోగ్రఫీ చేంజ్ కాలేదని. బట్ నీడ్ ఆఫ్ ది అవర్ మాట అయితే దీనైతే మెచ్చుకుంటాను. దేశ భద్రత దక్షిణ దృష్ట్యా డెమోగ్రఫీ మిషన్ ఏదైతే ఏర్పాటు చేస్తానని ఇండిపెండెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోడీ చేయడం చాలా పెద్ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ కాకుండా దీన్ని ఆచరణలో తీసి చూపించాలి. దేశ భద్రత, ఎందుకంటే దేశ భద్రత అంటే ఏ ఒక్కరి భద్రత కాదు, అది నరేంద్ర మోడీ భద్రత, బీజేపీ భద్రత, ఆర్ఎస్ భద్రత కాదు. ఎవరు ఎక్కడ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలంటే ఇప్పుడు మనం 2014 వరకు ఒక విషయంలో మోడీ ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. ప్రతి చోట బాంబ్లాస్ట్, లుంబిని చాట్, లుంబిని పార్క్, గోకుల్ చాట్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ బ్లాస్ట్ జరగని నగరం అంటూ లేదు. కానీ 11 ఏళ్ళలో దేశంలో ఎక్కడ కూడా ఓన్లీ జమ్మూ కాశ్మీర్కు మాత్రమే ఉగ్రవాదం పరిమితమైంది. మిగతా చోట్ల ఉగ్రవాదాన్ని ఒక చోట రిస్ట్రిక్ట్ చేయగలిగారు, మిగతా భారతాన్ని రిస్ట్రిక్ట్ చేయగలిగారు. బట్ జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాబ్లం ఇంకా కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేసినా ఒక 2 ఏళ్ళు అయితే దాన్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయగలిగారు. సో ఉగ్రవాద కార్యకలాపాలకి ఏ దేశానికైనా డేంజరే. ఉగ్రవాదంలో అందరూ చనిపోతారు, ఎందుకంటే ఉగ్రవాదులు బాంబ్లాస్ట్ చేస్తే దానిలో హిందూ చనిపోవచ్చు, ముస్లిం చనిపోవచ్చు, క్రిస్టియన్ చనిపోవచ్చు, సిక్ చనిపోవచ్చు. కొన్ని చోట్ల మొన్న పహల్గామ్ అంటే టార్గెట్ చేసి మరీ చంపేశారు, వచ్చిన వాళ్ళని కాదు చెప్పారు. అట్లా ఇప్పుడు అజ్మల్ అమీర్ కసబ్ రైల్వే స్టేషన్లో కనబడిన వాళ్ళని కనబడినట్టు కాలు చంపినప్పుడు అప్పుడు కూడా మతం అడిగి ఏం జరగలేదు. సో అందరికీ, భారతదేశ పౌరులందరికీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలంటే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని ఆపాలి. డెమోగ్రఫీ చేంజ్ కాకూడదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ డెమోగ్రఫీ చేంజ్ అయింది, చూస్తున్నాం మనం. ఇదివరకు 60% హిందూస్, 40% ఉండేవాడు.
ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తున్నారు. 40% ఏమంటారు 40% హిందూస్, 60% అయింది. సో డెమోగ్రఫీ కానీ డెవలప్మెంట్ జరగలేదు. ఓల్డ్ సిటీకి మెట్రో రాలేదు, మిగతా ఫెసిలిటీస్ రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ ఫలాలు రుచి అందలేదు. రుచి అందితే వేరే విధంగా ఉంటుంది. సో డెమోగ్రఫీ చేంజ్ అన్నది ఏ రీజన్ కూడా మంచిది కాదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వస్తేనే ఒక విధంగా అసంతృప్తులు, ఆ రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయంటే బీఆర్ఎస్ అయినా, శివసేన అయినా, అస్సాంలో అస్సాం గణ పరిషత్ అయినా. బట్ వేరే దేశాల నుంచి వచ్చి మన దేశాన్ని ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తే కనుక దాని ఖచ్చితంగా ఈ మిషన్ అయితే ఉండాలి. ఆ మిషన్ సక్సెస్ కావాలి. ఇది కేవలం మాటలకు పరిమితం కాకూడదు, చేతలు దీనిలో ఉండాలి. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి ప్లస్ అక్కడ పాకిస్తాన్లో మనకి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఈ 2 చోట్ల చొరబాట్లు ఉంటాయి. దాన్ని అరికట్టే విధంగా అయితే ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.